నల్లేరుతో దోస అనగానే అచ్చంగా నల్లేరుతోనా అనుకునే పని లేదు. నల్లేరును మనం రకరకాలుగా వాడుకోవచ్చు. అందులో ఒక విధానం ఇట్లా దోసల్లో వేసుకొని వండుకోవటం. ఇది మనం ఏ రకంగా అయినా సరే ఆహారంలో తీసుకోవటం మంచిది గనక నల్లేరుని దోసలకి చూపిస్తున్నాను. ఇట్లా మరీ ముదురు మరీ లేత కాకుండా ఉన్న కాడలను తీసుకొని మనం వాడుకోవచ్చు. ఈ కడుపుల దగ్గర కట్ చేసేసి మధ్యలో ఉన్న భాగాన్ని మనం వాడుకోవాలి. ఈ మధ్యలో ఉన్న భాగంలోనే మనకి కావలసిన పోషకాలు అన్నీ ఉంటాయి. ఈ కడుపులను కట్ చేసి వీటిని పారేయను, ఎక్కడో చోట గుచ్చుతా. 10 మొక్కలకి ఒకటన్నా మొక్క మొలుస్తుంది కదా. ఇక మధ్యలో ఉన్న భాగానికి 4 మూలలా ఉన్న పీచుని తీసేసాను పీలర్తో. ఈ ముక్కల్ని చిన్న ముక్కలు చేసి ఉంచాను. ఇక పెసలు మనం దోశలకు ముందుగానే నానబోసి ఉంచుకుంటాం కనుక ఈ దోశలకి ఎట్లా రుబ్బుకోవాలో అట్లాగే రుబ్బుకోవటం. కాకపోతే పెసలను మనం నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి గాలించుకుంటే తప్పితే మనం తినలేం. ఇందులో ఏమాత్రం ఇసుక రాయి ఉన్నా మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని గాలించుకోవాలి. ఈ గాలించేసుకున్న తర్వాత ఇక మిక్సీలో వేసి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరకాయలు, ఒక పెద్ద అల్లం ముక్క, దీంతోపాటు ఈ నల్లేరు చిన్న చిన్న ముక్కలే కోసుకోవాలి. పెద్ద ముక్కలు కోసుకొని నారొచ్చింది, పీస్ ఎంత బారున ఉంది అనుకుంటే కుదరదు. ఈ ఉప్పు మనకు కావలసిన విధంగా, ఇంకా జీలకర్ర, ఇక ఇవే కదా దోశలకు వేసేది. ఇక నేనైనా అవే వేస్తాను. ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇది సేమ్ దోశలకి ఎట్లాగో అట్లాగే పెసరట్లకి అందరికీ తెలిసిందే కదా. ఇక మనకి ఇందులో మాత్రం ఎక్కడ మనకి నల్లేరు అనే జాసే రాదు. ఇంకా దీన్ని ఒక పావుగంట అరగంట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మిక్సీలో వచ్చిన వేడి తగ్గిపోయి దోశలు బాగా వస్తాయి. అందుకని చెప్పి కాసేపు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసి మనం ఉల్లిపాయ రుద్దేసి దోశ వేసుకుంటే చక్కగా వస్తుంది. ఇది మామూలుగా మనం పెసరట్టు దోశ ఎంతమంది అనేసుకుంటాం అంతే. ఈ దోశల సంగతి ఏం ప్రత్యేకం చెప్పక్కర్లేదు. కానీ దీంట్లో ఉండే నల్లేరు గురించి మాత్రం అందరం తెలుసుకుని వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా రోజు పచ్చడి, రోజు కూరల్లోనే కాకుండా ఈ టిఫిన్లలోనూ పిండి వంటల్లో కూడా వేసుకొని తింటూ ఉంటే మనకి ఇందులో ఉండే ఫైబరు సాల్యుబుల్ కాదు. అంటే ఫైబర్గానే ఉంటుంది. మనకి పేగులు బ్రష్తో క్లీన్ చేసినట్టుగా క్లీన్ అవుతాయి. దాని గురించి ముందు ఈ పీచుని మనం వాడుకోవటం అవసరం. అట్లని బారుగా ఉంటే కష్టం, తినము. అసలు అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం అవ్వదు తినటం అనేది. నేను ఒక యూట్యూబర్కి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు అంటే నేను సలహా ఇచ్చా, పచ్చడి చేసుకోండి అని. నా వీడియో కూడా పంపించా. అయితే ఆవిడ ఏం చేసిందంటే మధ్యలో ఉండే కణుపులు మొత్తాన్ని కలిపి మిక్సీ పట్టి, ఇంతంత బారు వచ్చింది, ఇది మాకు గొంతులో పట్టేస్తుంది, ఇలా కాదండి అని పెద్దగా అరిసి మరి నాకు మళ్ళీ ఎదురు చెప్తాంది. నాకు 30 ఏళ్ల అనుభవం ఈ నల్లేరుతో. అట్లా బారుగా పీసి తినమని ఎవ్వరూ అనరు. మంచి కోసం అని నేను ఒకటి చెప్తే ఆవిడ ఎదురు నన్ను వెటకారం చేసింది. అసలు తెలియని మనిషి నన్ను అలా వెటకారం చేయటం నాకు కొంచెం బాధే అనిపించింది. సరే, ఏదైతే నల్లేరుని 4 రకాలుగా ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ వీడియో చేసి చూపించాను.